హాయ్ ఆల్ వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ ఝాన్సీ రాణి. రీసెంట్గా వర్షాలు దంచి కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా నదులు తలపిస్తున్నాయి. వాగులు వంకలు అలకపారుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఈ టైంలో మనకి ఎక్కువగా ఒక మాట వినిపిస్తోంది, అదే క్లౌడ్ బరస్ట్. సో క్లౌడ్ బరస్ట్ జరిగి నామరూపాలు లేకుండా ప్రాంతాలన్నీ పోయాయి అని చెప్పేసి మనం వింటున్నాం. ఇందుకీ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి, అసలు క్లౌడ్ బరస్ట్ ఎలా వస్తుంది, ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో క్లౌడ్ బరస్ట్ అంటే తక్కువ టైంలో అధిక వర్షపాతం రావడమే. అంటే ఒక గంటలో 10 సెంటీమీటర్లు వర్షం రావడం, ఇలా తక్కువ టైంలో ఎక్కువ వర్షం కారణంగా ఆకస్మిక వరదలకు గురై ఆ ప్రాంతాలన్నీ కూడా ఇట్లా ఇబ్బందిగా మారడము, నీట మునగడము జరిగితే దాన్ని క్లౌడ్ బరస్ట్ అని చెప్తారు. సో ఎక్కువగా ఈ క్లౌడ్ బరస్ట్లు ప్రతి సంవత్సరము హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కాశీ ఇట్లా ఎత్తైన ప్రాంతాల్లో వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉండాలని చెప్తూ ఉంటారు వాతావరణ శాఖ అధికారులు. మన దేశంలో ఎక్కువగా ఇలాంటి ప్రాంతాల్లో వస్తూ ఉంటాయి. సో రీసెంట్గా మనం హైదరాబాద్లో కూడా క్లౌడ్ బరస్ట్ చూసాం. సో ఎక్కడైనా కూడా 10 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే కనుక దాన్ని మినీ క్లౌడ్ బరస్ట్గా కూడా చెప్తుంటారు. సో ఆ మినీ క్లౌడ్ బరస్టే రీసెంట్ కాలంలో మనం హైదరాబాద్లో చూసాం. ఒక గంటలోనే 10 సెంటీమీటర్లు అండ్ ఇంకొక ప్రాంతంలో 9 సెంటీమీటర్లు ఇట్లా రకరకాలుగా వర్షపాతం నమోదైంది.